అమెరికాస్ ఇరాన్ వార్. అమెరికా యొక్క ఇరాన్ యుద్ధం. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధమని అనకుండా అమెరికా యొక్క ఇరాన్ యుద్ధం అని ఎందుకంటున్నాం అంటే, సమవిజ్యులుగాను ప్రత్యర్థులుగాను ఉండి అమెరికా ఇరాన్లు ఇద్దరు తలపడి యుద్ధం చేయటంలా. యుద్ధాన్ని మొదలుపెట్టింది అమెరికా చేత అమెరికా వలన జరుగుతున్న యుద్ధం కాబట్టి అమెరికాస్ ఇరాన్ వార్ అంటమే కరెక్ట్. మొదటి రోజే ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అయితల్లా ఖొమైనీని అమెరికా దళాలు చంపేశాయి. అతనితో పాటు దాదాపు 30-40 మంది టాప్ లీడర్షిప్ని చంపేశారు. ఇక అయిపోయింది, ఇరాన్ చేతులు ఎత్తేస్తుంది, యుద్ధం ముగిసినట్టే అని అమెరికా భావించి ప్రకటనలు కూడా ఇచ్చింది. దీనికి తోడు ఇజ్రాయెల్ ఇటు రెడీగా ఉన్నది, యుద్ధంలో పాల్గొన్నది. అది కూడా వెనిజులాలో అర్ధరాత్రి దాడి చేసి మదురోని కిడ్నాప్ చేసి తీసుకొచ్చినంత తేలిగ్గా ఇరాన్ యుద్ధం పూర్తవుతుందని అమెరికా భావించింది. అమెరికా చెప్తున్న సాకులు ఎలా ఉన్నాయంటే, మనకి పాతకాలంలో తోడేళ్ళు గొర్రెపిల్ల కథ ఉంది. ఓ తోడేళ్ళు నీళ్ళు తాగుతూ ఉంటుంది ఒక ఏట్లో, తోడేళ్ళకు దిగువన గొర్రెపిల్ల నీళ్ళు తాగుతుంది. ఆ గొర్రెపిల్లని తినాలనుకుంది తోడేలు. ఎంగిల్ నీళ్ళు నా దగ్గరకు వస్తున్నాయి చూడు అని గొర్రెపిల్లని బెదిరించింది. గొర్రెపిల్ల కూడా కాస్త తెలివిగలదే. నువ్వు పై ఎత్తుని తాగుతున్నావు, నేను కింద ఎత్తుని తాగుతున్నా, నీ ఎంగిల్ నా దగ్గరకు వస్తుంది కానీ నా ఎంగిల్ నీ దగ్గరకు ఎట్టొస్తుంది అని అది గొర్రెపిల్ల. వెంటనే అర్థం కాలే తోడేలకి, బాగానే ఆర్గ్యుమెంట్ పెట్టింది గొర్రెపిల్ల అనిపించి, లేదా నువ్వు కాదు, మీ అమ్మ పొట్టలో నువ్వు ఉన్నప్పుడు మీ అమ్మ పై ఎత్తుని తాగితే ఎంగిల్ నీళ్ళు తాగినా అప్పుడు మీ అమ్మ తప్పు చేసిన దానికి ఇప్పుడు నేను సంపుకు తింటా అన్నది. దీనికి ఏమాత్రం భిన్నమైన కథనం అమెరికా ఇప్పుడు చేయడంలా. ప్రపంచంలో యుద్ధాలన్నీ ఆపేస్తాను అని చెప్పి అధికారానికి వచ్చిన ట్రంప్ అందరు ప్రెసిడెంట్ల కంటే ఎక్కువ యుద్ధాలు చేశాడు. ఈ మధ్యకాలంలోనే ఇరాన్ మీద ఒక యుద్ధం చేశాడు, మళ్ళీ ఇది రెండో యుద్ధం. ఏంటి ఆయన చెప్పే ఆర్గ్యుమెంట్లు? ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు తయారు చేయడానికి కావలసిన సాధన సంపత్తిని ఏర్పాటు చేసుకుంటుంది. ఎందుకంటే చాలా కాలం ముందు బరాక్ ఒబామా ఉన్నప్పుడు అలాంటి కార్యక్రమం మాకు లేదని ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందంలోంచి యూనిలేటరల్గా ఏకపక్షంగా బయటికి వెళ్ళిపోయింది ట్రంపే. ఆ ఒప్పందం ప్రకారం అణు కార్యక్రమాన్ని శాంతియుత ప్రయోజనాల కోసమే మేము చేసుకుంటాం, మేము అణ్వాయుధాలు చెయ్యము అని ఇరాన్ ఒప్పందంలో సంతకం పెట్టింది. అంటే అణు కార్యక్రమాలు చేయడానికి కావలసిన సాధన సంపత్తి ఉన్నది. అమెరికా ఉద్దేశం ఏంటి? మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ దగ్గర మాత్రమే ఆయుధాలు ఉండాలి, ఇంకెవరి దగ్గర ఉండకూడదు. ఇజ్రాయెల్ ప్రకటించదు ఎన్ని ఆయుధాలు ఉందో, 90 నుంచి 100 ఉన్నాయి అని అనుకుంటున్నారు. అమెరికా ఆశీర్వాదంతో తయారు చేసుకుంది, ఎక్కడ ప్రకటించదు. అంతర్జాతీయ అణు ఒప్పందాల్లో ఇజ్రాయెల్ సంతకం పెట్టదు. పెట్టకపోయినా అమెరికాకి తప్పేం కనపడదు. ఇంకెవరి దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదు, తమ దగ్గర ఉండొచ్చు. సరే, రష్యా దగ్గర ఉండొచ్చు, చైనా దగ్గర ఉండొచ్చు, ఇండియా దగ్గర ఉండొచ్చు, బ్రిటన్ దగ్గర, ఫ్రాన్స్ దగ్గర ఉండొచ్చు. కొత్తగా ఎవరు తయారు చేయకూడదు. మరి కొత్తగా తయారు చేసిందే కదా ఇజ్రాయెల్. అణ్వాయుధాలు ఉండకూడదు అనేదే అమెరికా ఉద్దేశం అయితే ఇరాన్ దగ్గర ఉండకూడదు, ఇజ్రాయెల్ దగ్గర కూడా ఉండకూడదు. మరి ముస్లిం దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదు అంటే పాకిస్తాన్ దగ్గర కూడా ఉండకూడదు. 170 దాకా వాళ్ళ దగ్గర ఉన్నాయిగా. పాకిస్తాన్ మిత్రదేశము, ఇజ్రాయెల్ మిత్రదేశం, వాళ్ళ దగ్గర ఉండొచ్చు. ఇరాన్ శత్రుదేశం, వాళ్ళ దగ్గర ఉండకూడదు. ఈ ఆర్గ్యుమెంట్లో పసలేదు. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు లేవు అనేదే దాదాపు ప్రపంచం యొక్క అభిప్రాయం. వాళ్ళకున్న భయాలు వాళ్ళకున్నాయి. ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే ఎప్పుడైనా దాడి చేయొచ్చు, బెదిరించవచ్చు. తమ దగ్గర కూడా ఉంటే ఎవరు బెదిరించరు కదా. ఇప్పుడు అణ్వాయుధాలు ఉన్న ఏ దేశాన్ని ఎవడు బెదిరించడం వీలు పడదు. ఉత్తర కొరియా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, అది జోలే ఎవరెవరు. అణ్వాయుధాలు ఉంటే ఏ ఒక్క ఆయుధం చెవుని ఎత్తునేసిన ఒక నగరం లేచిపోద్ది. ఆ భయంతో వారికి బెదిరించుకుంటూ బతుకుతారు తప్ప వాళ్ళ మీద యుద్ధాలు చేయరు. అలాగే తన దగ్గర కూడా అణ్వాయుధం ఉంటే
ఈ బెదిరింపులనే భయం లేకుండా బతకొచ్చు కదా అని ఇరాన్ అనుకొని ఉండొచ్చు. ఎందుకు అనుకోదు? ఇజ్రాయెల్ అనుకున్నప్పుడు ఇరాన్ మాత్రం అనుకోదా? కానీ వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదు. ఇది ఒక ఏకపక్ష న్యాయం, దీంట్లో పెద్ద పసలేదు. ఇక రెండవది, ఇరాన్ టెర్రరిస్ట్ రాజ్యం, టెర్రరిస్టులను ప్రోత్సహిస్తుంది అనేది ఒక ఆర్గ్యుమెంట్. ఇరాన్ తన రక్షణ కోసం హిజ్బుల్లా లాంటి వాళ్ళు, హౌతీలు లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటుంది. అంతకంటే పెద్ద టెర్రరిస్ట్ అమెరికానే కదా. అమెరికా సిఏ సంగతి ఏంది? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్ని దేశాల అధ్యక్షులను చంపించారు వాళ్ళు, ఎన్ని దేశాల్లో తమకు అనుకూలమైన ప్రభుత్వాలు రావడానికి రాజకీయ నాయకులను లేపేసినారు. అలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీలు ఇజ్రాయెల్ ఎన్నిసార్లు చేయాల? వీళ్ళకంటే పెద్ద టెర్రరిస్టులు ఎవరున్నారు? పోనీలు ఇప్పుడు అమెరికాకి అత్యంత మిత్రదేశం పాకిస్తాన్. ప్రపంచంలో ఎక్కడ టెర్రరిస్టులు పుట్టినా వాళ్ళ మూలాలు పాకిస్తాన్లోనే కదా ఉన్నాయి. మరి ఇరాన్ టెర్రరిస్ట్ అంటే ఇన్ని టెర్రరిస్టు దేశాలు పక్కన పెట్టుకొని ఈ ఆర్గ్యుమెంట్ కూడా వాళ్ళు యుద్ధం చేయడానికి తగిన బలమైన ఆర్గ్యుమెంట్ కాదు. మతరాజ్యం ఇరాను నిజమే. రిజా పహ్లవీ పోయిన తర్వాత మతరాజ్యం వచ్చింది. ఇరాన్ ఒకటే కాదు కదా మతరాజ్యం, ప్రపంచంలో చాలా ఉన్నాయి. మిడిల్ ఈస్టులో, మధ్యప్రాచ్యంలో చాలా దేశాలు అమెరికాకి స్నేహితులుగా ఉన్నాయి. అన్ని మతరాజ్యాలేగా, అన్ని నిరంకుశ రాజ్యాలుగా, అన్ని రాచరికాలేగా. మరి ఇరాన్లో మతరాజ్యం పోవాలన్నప్పుడు ఈ దేశాలన్నింటిలో కూడా మతరాజ్యాలని మరి తొలగిస్తుంది అమెరికా. ఇరాన్లోనే తొలగిస్తాం, మిగతా చోట తొలగిస్తాం అని అంటున్నారు. నిరంకుశమైన దేశం, ప్రజాస్వామ్యం లేదు, మానవ హక్కులు లేవు, 100% కరెక్ట్. నిరంకుశ రాజ్యం కూడా ఇరాన్ ఒకటే కాదు, మానవ హక్కులు లేని చోట అదొకటే కాదు. దాన్ని మనం సమర్థించాల్సిన అవసరమే లేదు. ప్రజాస్వామ్యం లేని, నిరంకుశంగా ఉండే, మానవ హక్కులు హరించి ఏ దేశాన్ని మనం సమర్థించాల్సిన అవసరం లేదు. ఆ పని ఏ దేశంలో జరిగినా గర్హనీయమే, ఖండించాల్సింది. కానీ అటువంటి మతరాజ్యాన్ని తొలగించి ప్రజాస్వామ్యయుత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాల్సింది ఆ దేశ ప్రజలే కదా. నాకు బలం ఉంది కదా అని, నాకు అవసరాలు ఉన్నాయి కదా అని, నాకు పెత్తనం ఉంది, మిలిటరీ పవర్ ఉంది, డాలర్ బలం ఉందని చెప్పే పేరుతో ప్రపంచంలో ఎక్కడ తనకు నచ్చనటువంటి పరిపాలన ఉన్న వాళ్ళందరినీ తొలగించే కార్యక్రమం అమెరికా తీసుకుంటుందా? ఏ దేశానికి ఆ దేశం చిన్నదైనా పెద్దదైనా సార్వభౌమ దేశాలు కాబట్టి ఆయా దేశాల్లో ఉండే సమస్యలను ఆయా దేశాల ప్రజలు కాదా పరిష్కరించుకోవాల్సింది. అమెరికా పాలకులు వచ్చి పరిష్కరిస్తారా? అది వాళ్ళ పనే. ఈరోజు ఇరాన్లో ఉండే వాళ్ళ నాయకుని చంపేశారు. ఇప్పుడు ఏ దేశమైనా అట్లాగే పూనుకొని అమెరికాలో ఉండే ట్రంప్ను మరొకరిని చంపుతామంటే అమెరికా ప్రజలు ఒప్పుకుంటారా? ఏ దేశంలో ప్రాబ్లం అయినా ఉండని, ఏ దేశంలో అసమ్మతైన ఉండని, కానీ పరిపాలించటం బయట దేశంలో వచ్చి చంపేస్తామనంటే వీళ్ళందరూ దాన్ని ఎండార్స్ చేసి అంగీకరిస్తారా? మా దేశంలో ప్రాబ్లం ఉంటే మేము చూసుకుంటాం, మీ పెత్తనం ఏంది బోడి పెత్తనం అని అంటారు తప్ప, చిన్న దేశమైనా పెద్ద దేశమైనా ఈ రకంగా సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని ఐక్యరాజ్య సమితిలో చెప్పుకున్నారు కదా. రెండో ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత చెంపలేసుకొని ఇట్లా కాదు మనం ఉండాల్సింది, ప్రతి దేశం యొక్క ప్రాదేశిక ఎల్లల్ని మనం గౌరవించాలని చెప్పి నిర్ణయం చేసుకున్నారు కదా. ఏం ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్నామని చెప్పి అమెరికానే దీన్ని ఉల్లంఘించడం ఏంటి? దాన్ని ఎట్లా సమర్థిస్తాం? అయతుల్లా ఖొమైనీ యొక్క మతరాజ్యాన్ని సమర్థించం, కానీ దాన్ని మార్చాల్సింది అమెరికా అంటే కూడా సహించం. వాళ్ళే మార్చుకుంటారు, అది వాళ్ళ దేశ ప్రజల సమస్య. చాలా మత రాజ్యాల కంటే, ముస్లిం మత రాజ్యాల కంటే మహిళల పరిస్థితి, అసమ్మతి తెలియజేయగలిగే పరిస్థితి ఇరాన్లో కొంచెం ఎక్కువే. 100% లేదు, వాళ్ళకంటే ఎక్కువే. పెద్ద ఎత్తున నిరసనలు కూడా తెలియజేయగలిగినారు. ఖొమైనీని చంపితే పండగ చేసుకున్నారు ఇరాన్లో. ఖొమైనీకి సపోర్ట్గా కూడా అనేక మంది వచ్చినారు. అంటే భిన్నాభిప్రాయం ప్రకటించగలిగే పరిస్థితి ఎంతో కొంత ఉంది అక్కడ. దాన్ని చూడమా మనం. అయినప్పటికీ మతరాజ్యమే. మహిళల హక్కులకు పరిమితులు ఉన్నాయి, మానవ హక్కులకు పరిమితులు ఉన్నాయి, కమ్యూనిస్టులు ఉసుకోతకు వచ్చినారు. ఇవన్నిటినీ పరిష్కరించుకోవాల్సిన ఫైనల్గా అక్కడ జనమే. ఇంతకీ ఏంటి అమెరికా కోరిక? మిడిల్ ఈస్ట్లో అన్ని దేశాలు తలొంచినాయి, ఇరాన్ తలకాయ ఉంచడంలా. దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది, వేల సంవత్సరాల చరిత్ర ఉంది.
అమెరికాకే చరిత్ర లేదు, 300-400 ఏళ్ళ కంటే చరిత్ర లేదు. అమెరికా చరిత్ర అంతా రెడ్ ఇండియన్ల చరిత్ర. బ్రిటన్ నుంచి వలసపోయిన ఈ తెల్లోళ్ళ చరిత్ర కాదు అమెరికా చరిత్ర. అంత రీసెంట్ చరిత్ర అది. వేల సంవత్సరాల చరిత్ర ఉంది పర్షియన్లకి, ఇరానీయులకి. మన దేశానికి మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన ఆర్యన జాతి, ఆ జాతే ఇరాన్ది కూడా. అక్కడి నుంచి వచ్చింది ఆ జాతి. దాదాపు క్రీస్తుపూర్వం 10,000 ఏళ్ళ నుంచి అంతకంటే మించిన చరిత్ర కలిగినటువంటి దేశం. మీకెందుకు తలకాయ ఉంచాలా? అక్కడ ఆయిల్ ఉంది, ఈ ఆయిల్ కావాలి మాకు. రజా పహల్వి రాజుగా ఉన్న కాలంలో ఆయిల్ యథేచ్ఛగా దోచుకు తిన్నారు. రెండో ప్రపంచ యుద్ధానికి దగ్గరగా బ్రిటిష్ వాళ్ళు అందరూ దోచుకున్నారు. తర్వాత అమెరికా వాళ్ళు వచ్చి ఇల్లు దోచుకోవడం మొదలెట్టారు. ఆ దేశంలోకి అధ్యక్షుడు దోచుకోవడానికి వీలు లేదని జాతీయం చేసినందుకు అతను పదవిచ్యుతం చేసేశారు. ఇప్పుడున్న ఇరానియన్ గవర్నమెంట్, అది ఎట్టాడి గవర్నమెంట్ అన్నా కానీ, ఆ ఇరాన్ ఆయిల్ ఇరానియల్ది, మీకు ఎవరికి పెత్తనం లేదని చెప్పింది. అది మీకు నచ్చటంలా. వెనిజులా ఆయిల్ మాదన్నందుకే కదా మధురను పట్టుకెళ్ళినారు మీరు. ఎంతకాలం ఈ ప్రపంచంలో ఆయిల్ యొక్క హేజమని పెత్తనం ఉంటుందో అంతకాలం ఆయిల్ మీ చేతుల్లోనే ఉండాలా. మీరు ఇక ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, పౌర హక్కుల గురించి మాట్లాడతారు. సిగ్గుండాలు మాట్లాడడానికి కొంచెమన్నా. ప్రపంచానికి ఏమి నేర్పిస్తుంది ఈ పాలకవర్గం? అమెరికా ప్రజలతో నాకు చిక్కులేదు. అమెరికా ప్రజల్ని పరిపాలించేటోళ్ళే నీచ నికృష్టులు, అది ఏ పార్టీ అయినా సరే. మరి ఈ సమస్య చివరికి ఎట్లా పరిష్కారం అవుతుంది? అమెరికా ఇజ్రాయెల్ ఒక పక్కుండి చేస్తున్న యుద్ధం ఎంత ప్రొలాంగ్ అయితే అంతగా అమెరికాకి నష్టం. అమెరికాకు యుద్ధరంగం నుంచి శవాల పేటికి వెళ్ళే కొద్దీ అమెరికా ప్రజలు తిరగబడతారు. వియత్నాం యుద్ధం కాలంలో అలానే తిరగబడి వియత్నాం యుద్ధం ఆగేటట్టు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం జరిగేటప్పుడు 20 ఏళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో అనవసరంగా అమెరికా సైనికులు చావటం అనే దాన్ని అమెరికా ప్రజలు జీర్ణించుకోలేదు. చివరికి అన్సెరిమోనియస్గా సిగ్గులేని పద్ధతిలో అమెరికా ఎలకనిపోవాల్సి వచ్చింది, తాలిబాన్లకు అధికారం ఇవ్వాల్సి వచ్చింది. ఇరాకులో సామూహిక జనహనన ఆయుధాలు ఉన్నాయనే పేరుతో సద్దాం హుస్సేన్ చంపేశారు, చిన్నాభిన్నం చేశారు ఇరాక్ని. గడాఫీ నిరంకుశులైన పేరుతో అతన్ని చంపేశారు. ఒక లిబియానే 2 రాజ్యాల కింద నడుస్తుంది ఇప్పుడు. విధ్వంసం చేయటం ఒక్కటే అమెరికాకి చేతనవును కానీ నిర్మాణం చేయడం చేత కాదు. ఈ విధ్వంసంలోంచి, ఈ శ్మశానంలోంచి బొగ్గులు ఏరుకోవాలా, ఇదే వాళ్ళ కార్యక్రమం. చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే సజావుగా, స్మూత్గా, శాంతియుతంగా ప్రపంచాన్ని దోచుకోగలిగే అవకాశం అమెరికాకు ఉంటే యుద్ధాలు చేయదు. ఈ అవకాశాలు రోజు రోజుకి సన్నగిలుతూ ఉన్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ గారి నామధేయం ఉన్నది. దాంట్లోంచి ఎట్ట బయటపడాలో అర్థం కావడం లేదు. దేశంలో రేటింగ్ పడిపోయింది. 30% జనం కూడా ఈరోజు ట్రంప్ని స్వీకరించడం లేదు. ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు వస్తాయి అమెరికాలో, రేటింగ్ పెంచుకోవాలా. ఒక హీరాయిక్ యాక్టివిటీ అనే పేరుతో మధురను పట్టుకొచ్చి కిడ్నాప్ చేసి పెట్టుకున్నారు. మరో హీరాయిక్ యాక్టివిటీ ఇరాన్ మీద యుద్ధం అని చెప్పి ప్రకటిస్తున్నారు. ఈ హీరాయిక్ యాక్టివిటీస్ ద్వారా ట్రంప్ తన రేటింగ్ పెంచుకోవాలా, ఇది ఆయన ఐడియా. రేటింగ్ పెరగదు ట్రంప్ గారు. అమెరికా పతనాన్ని మీ పేరుతోనే స్టార్ట్ చేస్తున్నారు మీరు. సంపూర్ణ పతనం అయ్యేదాకా మీరు నిద్రపోయేటట్లు లేరు. మీ టెన్యూర్ ఇంకా 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంది. ఈ పీరియడ్లో అమెరికా సంపూర్ణంగా పతనం కావడం ఖాయం. ఆ సంపూర్ణ పతనానికి ఇప్పుడు మీరు చేస్తున్న ఇరాన్ యుద్ధమే టూమ్ స్టోన్ అయ్యే అవకాశం కూడా ఉన్నది. మీ దేశ ప్రజలే మీ మీద తిరగబడి మాకేం పనయ్యా, ఇరాకులో యుద్ధము, ఇరాన్లో యుద్ధము, వియత్నాంలో యుద్ధం, మా పిల్లలు ఎందుకు చచ్చిపోవాలా? బాగానే ఉన్నాం కదా, మా దేశంలో టెక్నాలజికల్గా అభివృద్ధి అయి ఉన్నాము, ప్రజల జీవన ప్రమాణాలు బాగున్నాయి, మనకేం పని ప్రపంచమంతా యుద్ధాలు చేయటం అనే పేరుతో అమెరికా ప్రజలు తిరగబడటం ఖాయం. ఈరోజు అమెరికాను నడిపిస్తూ ఉండేది ట్రంప్ కాదు, అమెరికా ప్రజలు కూడా కాదు. అమెరికాలో అడ్డగోలుగా సంపాదించి కోటాను కోట్లు పోగేసుకున్న పారిశ్రామాధిపతులు, అందులో యుద్ధ పరికరాలు చేసే పరిశ్రమాధిపతులు. యుద్ధ పరిశ్రమలకి వస్తోత్పత్తి చేసే ఈ పరిశ్రమాధిపతులు పెత్తనం పోయేదాకా అమెరికా పాలకులు ఈ దరిద్ర పనులు చేస్తూనే ఉంటారు.
అమెరికా ప్రజలారా, నా విజ్ఞప్తి ఏంటంటే ట్రంప్ లాంటి వాడిని వదిలించుకోవడం కాదు మీరు చేయాల్సింది. మీ దేశంలో పరిశ్రమల్లో 60% ఉండే యుద్ధ పరికరాల పరిశ్రమల్ని శాంతియుత పరిశ్రమలుగా మార్చుకోండి. ప్రపంచంలో గొప్ప దేశంగా మీరు ఉంటారు. ఇప్పటికి ఎటు సంపాదించారు. ప్రపంచాన్ని నాశనం చేసే ఆయుధాల వైపు మీ పాలకులు పోకుండా మీరు ఆపండి. రవి అస్తమించిన సామ్రాజ్యం కలిగిన బ్రిటిష్ వాళ్ళు 2వ ప్రపంచ యుద్ధం తర్వాత చెవి లూగులాడించుకుంటూ ఇంట్లో కూర్చోలేదా? మీకు కూడా దగ్గరకు వచ్చింది, మీ దేశానికి కూడా చెవి లూగులాడించుకుంటూ ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి. యుద్ధాలు ఎలా పదే సరైన కారణాలు లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే చివరికి ఎక్కడా పునాది లేని పరిస్థితి అమెరికాకి రావడం ఖాయం. ఏ దేశమైనా, అది చిన్నదైనా పెద్దదైనా, బయట నుంచి దురాక్రమణ వస్తే తమ దేశ సమగ్రతను కాపాడుకోవటానికి, సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఆత్మరక్షణ యుద్ధం చేసే హక్కు ఎవరికైనా ఉన్నది. ఈ హక్కుని ఈరోజు ఇరాన్ వాడుకుంటుంది. ఇరాన్ సమాజాన్ని మార్చుకునే పని ఇరాన్ ప్రజలు చూసుకుంటారు. ఏ దేశంలో సమస్య వస్తే ఆ దేశాన్ని బాగు చేసుకునే పని ఆ దేశ ప్రజలు చూసుకోవాలా. వాళ్ళ తరఫున తగుదనమ్మా అంటే అమెరికా మీసాలు దూవుకుండా అన్ని దేశాలకు వచ్చి నేను చేస్తానంటే మూర్ఖత్వము. పని నువ్వు చేసేది మంచి పని అంటే అది కూడా కాదు. అమెరికా యొక్క ప్రయోజనాల కోసం ఆయిల్ దొంగతనం చేయటం కానీ, మేధో సంపత్తిని దొంగతనం చేయటం కానీ పనే మీరు చేస్తుండేది. ఇది ఎల్లకాలం చెల్లది ప్రపంచంలో అనేది అమెరికా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది.